వైఎస్ఆర్ కుటుంబాన్ని విడిచిపెట్టనున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. తాను షర్మిల వెంటే నడుస్తానన్నారు. షర్మిల ఏ పార్టీకి వెళ్లినా తాను అదే పార్టీకి వెళ్తానన్నారు. తిరిగి వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. మంగళగిరికి నిధులు ఇవ్వకున్నా అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి చేశానంటున్నారు ఆర్కే. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను షర్మిలమ్మ అంటే నా పైన షర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడతా ఉన్నాము, అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట. అయితే సుమారు 8 నుంచి 7-8 కోట్లు, ఇంకా లెక్క కూడా చూసి 7-8 కోట్ల రూపాయలు నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి. ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఇవాళ కాక రేపైనా బిల్లులు వస్తాయి. 2019లో లోకేష్ అంతటి అతన్ని అభివృద్ధి చేయకపోతే ఓడించినటువంటి మంగళగిరి ప్రజలు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అని అంటే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆ అభివృద్ధికి మరి సహకరించకపోతే మళ్ళీ తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని? మంగళగిరికి డబ్బులు ఇస్తామని అన్నారు, కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ మంగళగిరికి నిధులు రాకపోతే ఇంక ఏమని మేము పనిచేయగలుగుతాము? అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను. నేను అసలుకి వెళ్ళనండి. నేను ఇక తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి. ఆ ప్రజలకి దగ్గరగా, అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాలని నేను ఆశ్రయించాను. కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను. ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ఈ కామెంట్స్ ఎట్లా చూడాలి? షర్మిల వెంటే నడుస్తానంటున్నారు, అదేవిధంగా మంగళగిరికి నిధులు ఇవ్వలేదంటూ కూడా తెలిపారు. అంటే ఎలా చూడాలి? నిధులు ఇవ్వకపోవడం వల్లనే షర్మిల వెంట నడుస్తా అంటున్నారా? ఈ కామెంట్స్ ని ఎట్లా చూడాలంటారు? మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా తర్వాత మొదటిసారి ఆయన పూర్తిగా తను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి పూర్తిగా ఆయన వివరించారు. అయితే రాజీనామా చేసే సమయంలో నేను వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానంటూ కూడా ప్రకటించినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇప్పుడు తాను ఎందుకు రాజీనామా చేశాననే దానికి సంబంధించి పూర్తిగా ప్రకటించారు. స్పీకర్ పార్లమెంట్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను, అదేవిధంగా పార్టీకి కూడా రాజీనామా చేశాను. అయితే ఆమోదించకపోవడం పార్టీ ఇష్టం. నేనైతే రాజీనామా చేసి పక్కకు వచ్చేసాను, ఇక వైసీపీలోకి వచ్చే ప్రసక్తి లేదు అంటూ కూడా ఆయన చాలా స్పష్టం చేయడం జరిగింది. అయితే రాజీనామాకు సంబంధించినటువంటి కారణాలు తెలియజేస్తూ ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల విషయంలో పూర్తిగా ప్రభుత్వం సహకరించలేదు, అలాగే చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్స్ కూడా ఇవ్వలేదు. నా సొంత నిధులు దాదాపు 8 కోట్ల వరకు కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చి వాళ్ళతో సర్ది చెప్పినటువంటి పరిస్థితి జరిగింది. నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులకు సొంతంగా నేను నిధులు వెచ్చించి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి నిధులు వెచ్చించాను, కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా నిధుల బకాయిలు అనేది ఎక్కడా కూడా రాలేదు. కాంట్రాక్టర్లు నన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అనేక సార్లు సీఎంఓకి విన్నవించినా కూడా నా పని అవ్వలేదు అంటూ కూడా తాను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా తాను రాజీనామా చేయడానికి గల కారణం ప్రధానమైనటువంటి అభివృద్ధి విషయంలో తాను ఎక్కడా కూడా ప్రభుత్వం సహకరించలేదు, అందువల్ల నేను రాజీనామా చేశానంటూ కూడా ఆర్కే చెప్తున్నారు. అయితే టీడీపీ అభ్యర్థిని లోకేష్ ని ఓడించిన తర్వాత మరొకసారి
మరొకసారి అక్కడ గెలవాలంటే ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేయాలి కాబట్టి అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకుని రాజీనామా చేసినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఆర్కే చేసినటువంటి సంచలన వ్యాఖ్యల్లో మరొకటి షర్మిల వెంట నేను నడుస్తానని చెప్పడం. ఎందుకంటే షర్మిల ఇప్పటికే ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారు, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ తరఫున ఏపీకి ఆయన ఆమె క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు. ఏపీ సారథ్యాలు షర్మిలకు వస్తాయంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షర్మిల వెంట నిన్ను నడుస్తాను, ఆల్రెడీ షర్మిలతో నేను టచ్ లోనే ఉన్నాను, రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిలకు నేను అండగా ఉంటాను, ఏ పార్టీలో ఉన్నా సరే షర్మిల వెంటే నేను ఉంటానంటూ కూడా ఆర్కే ప్రకటించారు. ఇప్పుడు కొత్త రాజకీయానికి తెర తీసినట్టుగా మనకి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే షర్మిల ఏపీలోకి వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వస్తుందంటూ ప్రచారం, అదేవిధంగా పెద్ద ఎత్తున స్టార్ క్యాంపెయినర్ గా షర్మిల ఉండబోతుందనేది మరొక ప్రచారం. ఈ రెండు ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆర్కే చేసినటువంటి కామెంట్, షర్మిల వెంట నేను నడుస్తాను, షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా నేను షర్మిల నిర్ణయంకే కట్టుబడి ఉంటాను, ఇక నుంచి పూర్తి స్థాయిలో రాజకీయం అంతా కూడా షర్మిల వెంటే ఉండబోతుందంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఇంటికి సంబంధించి ఆర్కే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా షర్మిలకు చాలా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆర్కే అని చెప్పాలి. ఎందుకంటే గతంలో పాదయాత్ర సమయంలో జగన్ జైల్లో ఉన్న సమయంలో పాదయాత్రలో పూర్తిగా రాష్ట్రం అంతా కూడా షర్మిల నడిచినటువంటి నేపథ్యంలో ఆర్కే దగ్గరుండి అన్ని పర్యవేక్షించినటువంటి పరిస్థితి, దగ్గరుండి చూసుకున్నటువంటి పరిస్థితి, రాష్ట్రం అంతా కూడా షర్మిలతో కలిసి నడిచినటువంటి పరిస్థితి. తర్వాత అనేక సార్లు హైదరాబాద్ లో షర్మిలను ఆర్కే కలుస్తూ వచ్చారు. తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలోనూ లేదంటే ఇతరత్ర అనేక పోరాటాలు చేసినటువంటి సమయంలో షర్మిలకు ఇబ్బందులు వచ్చినటువంటి సమయాల్లో నేరుగా హైదరాబాద్ వెళ్లి షర్మిలని కలిసి పరామర్శించడం, ఆమెతో చర్చించినటువంటి పరిస్థితులు కూడా ఆర్కే దగ్గర కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆర్కే ఈ షర్మిల ఎంట్రీకి సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. ఇన్ని రోజుల నుంచి కూడా తను షర్మిల వెంటే నడుస్తానంటున్నారు. షర్మిల ఏ పార్టీలో ఉంటే పార్టీతో సంబంధం లేకుండా ఆ పార్టీలోనే ఉంటానంటున్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యల వెనుక ప్రధాన కారణం ఏంటి? ప్రత్యేక కారణం ఏదైనా ఉందా షర్మిల వెంటే ఉంటానని అనేదానికి? అంటే ఖచ్చితంగా తాను ముందు నుంచి కూడా షర్మిల సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, షర్మిలకు దగ్గరగా ఉండే వ్యక్తుల్లో తాను నేను ఒకరిని అంటూ కూడా ముందు నుంచి కూడా ఆర్కే చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఆర్కే వైఎస్ఆర్ కి విధేయుడిగా ఉండేటువంటి వ్యక్తి, ఆయన పిల్లలుగా ఉన్నటువంటి జగన్ లేదా షర్మిల ఇద్దరికి కూడా నేను అభిమానిస్తానంటూ ఇన్ని రోజులు జగన్ వెంట నడిచాను, కానీ జగన్ నన్ను గుర్తించలేదు, ఇక నుంచి నా ప్రయాణం అంతా కూడా షర్మిల వెంటే ఉంటుందంటూ కూడా ఆర్కే ఈ రోజు ప్రకటించిన నేపథ్యంలో ఇక షర్మిల అనేది ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లోకి రాబోతుందనేది ఒక క్లారిటీ అయితే ఆర్కే ఇచ్చినట్టుగా మనకి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడానికి షర్మిల ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్కే చేసినటువంటి కామెంట్స్, ఇక నుంచి షర్మిల ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే నేనుంటాను, షర్మిల వెంటే నేను నడుస్తానంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సీరియస్ వ్యాఖ్యలనే చెప్పాలి. ఖచ్చితంగా షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆర్కే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అయితే షర్మిల ఏ విధంగా ఏపీలోకి ఎంట్రీ అవుతారు అంటే స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు ఆమె చేపడతారా, ఏం జరగబోతుందనేది పూర్తిగా షర్మిల నిర్ణయానికే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే షర్మిల ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఒక పక్క, మరొక పక్క ఆర్కే చేసినటువంటి కామెంట్స్, ఈ రెండు కూడా మరొకసారి షర్మిల ఎంట్రీపై ఏపీలో ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. సుమా, థ్యాంక్ యూ దుర్గా.